సౌదీతో రక్షణ ఒప్పందం, చైనాతో సన్నిహిత సంబంధాలు, అమెరికా ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వం, ఇస్లామిక్ దేశాల్లోనే తమది న్యూక్లియర్ పవర్ కంట్రీ అనే తలపొగురు. ఇదంతా ఒకవైపు, ఆ రెండో వైపే పాకిస్తాన్ అసలు కథ ఉంది. స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ ఎప్పుడో రోడ్డెక్కింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనూ తిరుగుబాటు మొదలైంది. సింధ్ ప్రావిన్స్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ వంతొచ్చింది. 70 ఏళ్ల అణచివేతలకు నిరసనగా పీఓకే పిడికిలు బిగిస్తోంది. బానిస సంఖ్యలు తెంచుకొని భారత్లో కలుస్తామంటూ నినదిస్తోంది. కశ్మీర్ వివాదంలో ఇప్పటి వరకు పాక్కు అనుకూలంగా వ్యవహరించిన దేశాలు కూడా ఇస్లామాబాద్ను ప్రశ్నిస్తున్నాయి. ఈ పరిణామాలే షరీఫ్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది? భారత్లో పీఓకే విలీనానికి రాజ్నాథ్ చెప్పిన సమయం వచ్చిందా? పీఓకే విలీనం దిశగా సైలెంట్ ఆపరేషన్ షురు అయిందా? లెట్స్ వాచ్. షరీఫ్ ప్రభుత్వంపై తిరగబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్. నిరసనకారులపై కాల్పులు అల్లకల్లోలంగా మారిన పీఓకే. పాక్ ని ప్రశ్నిస్తున్న బ్రిటన్. పీఓకేలో అసలేం జరుగుతోంది? पीओके में अब डिमांड होने लगी। आपने सुना होगा, एक दो बार कुछ लोगों ने नारेबाजी की थी। 5 साल पहले एक बार इंडियन आर्मी को कश्मीर वैली में मैं संबोधित कर रहा था एक कार्यक्रम को। उस समय ही मैंने कहा था कि पीओके को आक्रमण करके हड़पने की जरूरत नहीं पड़ेगी। वो तो हमारा पड़ोसी है ही, वो हमारा है ही पीओके। గతేడాది సెప్టెంబర్లో మొరాకో వేదికగా రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఇవి. పీఓకే మనదే అవుతుందని పేర్కొన్నారు. అక్కడ భారత్లో కలవాలనే డిమాండ్లు మొదలయ్యాయని, ఆ నినాదాలు మీరు కూడా వినే ఉంటారని అన్నారు. పీఓకేపై దాడి చేసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని 5 ఏళ్ల క్రితం కశ్మీర్లో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు చెప్పానని గుర్తు చేశారు. పీఓకే ఎలా అయినా మనదే అవుతుందని, ఆ రోజు త్వరలోనే వస్తుందని తెలిపారు. నిజానికి రాజ్నాథ్ ఒక్కరే కాదు, పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వంటి కీలక నేతలు పీఓకే భారత్కు చెందిందేనని, అది తిరిగి మన అధీనంలోకి రావాలనే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పీఓకే విలీనం ఉగ్రవాదంపై మాత్రమేనని స్పష్టం చేశారు. కట్ చేస్తే పీఓకేలో ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి. భారత్ అధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ రోజు ప్రపంచంతో పోటీ పడుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, సరిహద్దుకు అవతల పాకిస్తాన్ అక్రమంగా లాక్కున్న పీఓకేలో మాత్రం నరకం తాండవిస్తోంది. అక్కడ ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గోధుమ పిండి కోసం లైన్లలో నిలబడి జనం ప్రాణాలు వదులుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పాక్ సైన్యం సాయుధ బలగాలతో తిరుగుబాటును అణిచివేయాలని చూస్తోంది. రావల్కోట్లో ఒక అమాయక యువకుడి అంత్యక్రియల సభపై పాక్ రేంజర్స్ జరిపిన విచక్షణరహిత కాల్పులు, షెల్లింగ్ పీఓకేలో కార్చిచ్చు రగిల్చే. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. జూన్ 5వ తేదీన పాక్ రేంజర్స్ జరిపిన అనాగరిక కాల్పుల్లో షాజైబ్ హబీబ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించడానికి రావల్కోట్లోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ వెలుపల జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులు, వేలాది మంది స్థానికులు శాంతియుతంగా గుమిగూడారు. తమ వారిని చంపిన పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా జవాబుదారీతనం కావాలని నినాదాలు చేశారు. కానీ రాక్షసత్వానికి కేరఫ్ అడ్రస్ అయిన పాక్ సైన్యానికి ఆ నినాదాలు నచ్చలేదు. వారిపై ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కంటికి నలుసులా మారిన స్థానికుల్ని ఏరివేయడమే లక్ష్యంగా పాక్ మిలిటరీ ఈ ఆపరేషన్ చేపట్టింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ దాడిలో కనీసం 27 మంది నిరసనకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధారాలతో సహా చెబుతోంది. అయితే పాక్ ఆర్మీ 100 మందికి పైగా యువకులను కాల్చి చంపిందని, ఆ నిజాలు బయటకు రాకుండా శవాలను కూడా బంధువులకు ఇవ్వకుండా మిలిటరీ ఆధీనంలోకి తీసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆస్పత్రి ప్రాంగణం నుంచే 110 మందిని ఆర్మీ ఈడ్చుకెళ్లింది. వారిలో చాలా మంది ఇప్పటికీ కనిపించడం లేదు. గత 4 రోజులుగా పీఓకే వ్యాప్తంగా ఇళ్లపై దాడులు చేస్తూ 350 మందికి పైగా ఉద్యమకారులను జైల్లో పెట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యాలయానికి సీల్ వేసి వారిపై అక్రమ మందుగుండు సామగ్రి ఉందంటూ కల్పిత కేసులు బనాయించారు. ప్రపంచం ముందు ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాకిస్తాన్ అసలు స్వరూపానికి ఈ ఘటనే నిదర్శనం. కానీ ఈసారి పాక్ పాలకుల ఆటలు సాగడం లేదు. ఎంత అణిచివేస్తే అంతలా పీఓకే ప్రజల్లో తిరుగుబాటు జ్వాల ఎగిసిపడుతోంది. దశాబ్దాలుగా నలిగిపోయిన కాశ్మీరీ జనంలో అసంతృప్తి లావాలాగా బద్దలైంది.
పాకిస్తాన్ ఆర్మీ తుపాకులకు భయపడకుండా స్థానికులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ ఘర్షణలో పాక్ భద్రతా దళాలకు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 4 పీఓకే పోలీసులు, 3 పాక్ రేంజర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది సహా మొత్తం 7 ఈ ఘర్షణలో హతమయ్యారు. తమను బానిసలుగా చూస్తున్న పాక్ పాలకులకు పీఓకే ప్రజలు ఇస్తున్న గట్టి సమాధానం ఇదే. ఇది మాత్రమే కాదు, కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించే బ్రిటన్ సైతం పాకిస్తాన్పై మండిపడుతోంది. పీఓకేలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతూ ఉండడంపై బ్రిటన్ పార్లమెంటరీ గ్రూప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పీఓకేలో కమ్యూనికేషన్ వ్యవస్థల నిలిపివేత, విచ్చలవిడి అరెస్టులు, లాక్డౌన్ తరహా వాతావరణంపై బ్రిటన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు దాదాపు 30 మంది బ్రిటిష్ ఎంపీల సంతకాలతో కూడిన లేఖను బ్రిటన్ ఫారిన్ ఆఫీస్ కు పంపారు. కశ్మీర్పై ఏర్పాటైన ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ బ్రాడ్ఫోర్డ్ ఈస్ట్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వంలో ఈ లేఖను యూకే ప్రభుత్వానికి పంపారు. मैं रियासत भर के लोगों से कहता हूँ, ये जो आटा हमें मिल रहा है, ये भी खराब आटा मिल रहा है, ये भी हमें बिल्कुल थर्ड क्लास आटा मिल रहा है. పీఓకేలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. బాగ్, ముజఫరాబాద్ సహా అనేక ప్రాంతాలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ పీఓకేలో సబ్సిడీ గోధుమల సరఫరాను పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపేసింది. గోధుమ పిండి కొరతతో బ్రెడ్ సహా బేకరీ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. భారత్లోని కశ్మీర్ రికార్డు స్థాయి పర్యాటకులను ఆకర్షించి కళకళలాడుతుంటే ఆ పక్కనే ఉన్న పీఓకే ప్రజలు మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే షరీఫ్ సర్కార్పై తిరగబడుతున్నారు. ఈ తిరుగుబాటు మరింత ముదిరితే షరీఫ్ సర్కారు చేతులెత్తేయడం మినహా ఏం చేయలేకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాక్ పూర్తిగా ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది. పైగా బలూచిస్తాన్తో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వాలా కూడా వేర్పాటువాదులతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో పీఓకేపై పూర్తిగా ఫోకస్ చేయడం చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ వ్యాప్తంగా తిరుగుబాటు పరిస్థితులే ఉన్నాయి. ఈ తిరుగుబాటు తీవ్రమైతే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం మాట అటుంచి స్వయంగా స్వహస్తాలతో మీ భూభాగాన్ని మీరే తీసుకోండి మహాప్రభు అని భారత్ను బతిమలుకునే పరిస్థితులొచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చేసిన పాపం ఎప్పటికైనా మెడకు చుట్టుకుంటుందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించి భారత్పై పగ తీర్చుకోవాలని కుట్రలు చేసిన పాకిస్తాన్కు ఇప్పుడు ఆ తప్పే శాపంగా మారుతోంది. కేవలం పీఓకేల తిరుగుబాటే కాదు, కశ్మీర్ వివాదంలో గుడ్డిగా మద్దతిచ్చిన బ్రిటన్ వంటి మిత్రదేశాలు పాకిస్తాన్ తప్పుబడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. పీఓకేలోని ప్రజా సమస్యలు పరిష్కరించి ఆందోళనల్ని చల్లార్చడం, లేదంటే చేతులెత్తేసి పీఓకేను భారత్కు అప్పగించడం. పీఓకే సమస్యలను పరిష్కరించే పరిస్థితుల్లో షరీఫ్ ప్రభుత్వం ఎలాగో లేదు. మరి ఇగో పక్కన పెట్టి ఆ రెండో ఆప్షన్ ఎంచుకుంటుందో, లేక ఇప్పటికీ కశ్మీర్ తమదే అంటూ ప్రపంచం ముందు అభాసు పాలవుతుందో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం, కపట బుద్ధితో కుతంత్రాలతో భారత భూభాగాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ పాపాలు పండుతున్నాయి. పరాయి భూమిని లాక్కొని అక్కడ పౌరులపైనే తూటాల వర్షం కురిపిస్తున్న పాక్ సైనిక నియంతృత్వానికి అంతం ముగింపు దశకు చేరుకుంది. ఏ అక్రమ పునాదుల మీదైతే పాకిస్తాన్ పీఓకేను పాలించాలని చూసిందో ఆ పునాదులు ఇప్పుడు కదిలిపోతున్నాయి. పీఓకే విముక్తి వైపు అడుగులు పడుతున్నాయి. అది త్వరలోనే భారత్లో భాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది.